Hi friends, this is Sandeep Velichala. Welcome to Takshashila Teachers Academy. మీ అందరికీ సుపరిచితమే దీపో అకాడమీ వాట్సాప్ గ్రూప్స్ అడ్మిన్గా నేను చాలామందికి తెలుసు. గత కొద్ది సంవత్సరాలుగా 2017 నుంచి వెళ్ళి దీపో అకాడమీ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కాంపిటేటివ్ పర్పస్లో పోటీ పడే వారి కోసం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన విషయాన్ని మీకు వాట్సాప్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత దీపో అకాడమీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సాంకేతికంగా ఇబ్బందుల వల్ల మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తక్షశిల టీచర్స్ అకాడమీ ద్వారా మరికొంతమంది సబ్జెక్ట్ నిపుణుల సహకారంతో మీ ముందుకి వచ్చాము. కమింగ్ టు ద పాయింట్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే అందరూ విలియం హార్వే గారు. ఈ ఆన్సర్ అందరు చెప్తారు. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం హార్వే గారు అని చెప్తారు. కానీ ఈ విలియం హార్వే గారు కనుగొనకన్నా ముందు ఇతని యొక్క గురువు గారైన ఫ్యాబ్రసీ అనే అతను రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనడానికి రకరకాల ప్రయోగాలు చేసిండు. అతను పూర్తి చేయడం కన్నా ముందే తను కంప్లీట్ చేయలేకపోవడం వల్ల అతని తర్వాత విలియం హార్వే అనే అతను తన గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలను క్రోడీకరించి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నారు. మరి ఏ జీవిలో కనుగొన్నారు అంటే రక్త ప్రసరణ వ్యవస్థను చేప లోపల కనుగొన్నారు. ఈ విలియం హార్వే గారు చేప లోపల రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నారు. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ, రెండవది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. మరి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి? పేరులోనే ఉంది, ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఒక వలయంగా రక్తం అనేది ప్రవహిస్తే వెళ్తూ ఉంటే ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ 2 వలయాలుగా రక్తం అనేది ప్రసరణ అవుతే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. మరి ఈ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది అని అంటే ఇతను ఎందులో కనుగొన్నాడు? చేపలో కనుగొన్నాడు. చేప లోపల 2 గదులు మాత్రమే ఉంటాయి. చేప గుండె లోపల 2 గదులు ఉంటాయి. ఆ 2 గదులలో పై గదిని కర్ణిక అని, కింది గదిని జఠరిక అని అంటాం. చేప లోపల శరీర భాగాల నుండి రక్తం అనేది హృదయానికి వస్తుంది. హృదయం నుండి మొప్పలకి వెళ్తుంది. చేపల లోపల ఊపిరితిత్తులు ఉండవు. మొప్పల లోపలనే ఆక్సిజన్ అనేది అందుతుంది. అక్కడే రక్తం అనేది శుద్ధీకరణ చెందుతుంది. ఆ తర్వాత మొప్పల నుంచి వెళ్ళి డైరెక్ట్గా శరీర భాగాలకి రక్తం అనేది సరఫరా అవుతుంది. ఇక్కడ హృదయానికి ఒకేసారి రక్తం అనేది పంపు చేయబడింది కాబట్టి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఇది ఏకవలయ రక్త ప్రసరణకు సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మానవుని యొక్క హృదయం. మానవుని హృదయం లోపల 4 గదులు ఉంటాయి. పై 2 గదులను కర్ణికలు అని, కింది 2 గదులను జఠరికలు అని అంటారు. శరీర భాగాల నుండి రక్తము కుడి కర్ణికలోకి చేరుతుంది. కుడి కర్ణికలో నుండి జఠరికలోకి, జఠరికల నుండి శుద్ధీకరణ కోసం అంటే ఆ చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చడం కోసం ఊపిరితిత్తుల్లోకి పంపివేయబడుతుంది. శుద్ధి చేయబడిన రక్తము ఎడమ కర్ణికలోనికి వస్తుంది. ఆ తర్వాత ఎడమ జఠరికలోకి, అక్కడి నుండి శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది. ఇక్కడ రక్తం అనేది హృదయానికి 2 సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాము.
రక్త ప్రసరణ వ్యవస్థ లోపల భాగాలు అంటే రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం సరఫరా చేయబడాలి అంటే అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఏ భాగాలు ఉన్నాయి అనేది చూద్దాం. అందులో ముఖ్యంగా 3 భాగాలు: గుండె, రక్తనాళాలు, రక్తము. మొదటగా గుండె. గుండె గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటాము. గుండె గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటాము. ఈ గుండె సాధారణంగా మానవునిలో 300 గ్రాములు ఉంటుంది. సాధారణ మానవుని యొక్క గుండె బరువు 300 గ్రాములు ఉంటుంది. ఇది రక్తాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడే భాగం. గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది. నెక్స్ట్ రక్త నాళాలు. రక్తనాళాలు ద్వారా రక్తం అనేది శరీర భాగాలకి సరఫరా చేయబడుతుంది. గుండెనేమో రక్తాన్ని పంపిస్తుంది. దేని ద్వారా పంపిస్తుంది? రక్తనాళాల ద్వారా పంపిస్తుంది. ఈ రక్తనాళాల యొక్క అధ్యయనాన్ని ఆంజియాలజీ అని అంటారు. నెక్స్ట్ మరి గుండె మరియు రక్తనాళాల ద్వారా ఏం పంపించబడుతుంది అంటే రక్తాన్ని పంపించబడుతుంది. ఈ రక్తం గురించి అధ్యయనాన్ని శాస్త్రాన్ని హెమటాలజీ అని అంటారు. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె గురించి చూసినట్లయితే అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఊపిరితిత్తులకి మధ్యలో ఉరక్కుహరంలో మీడియాస్టెనా ఉరక్కుహరంలో ఊపిరితిత్తులకి మధ్యలో మీడియాస్టెనా అనే ప్రాంతం లోపల కొంచెం ఎడమ వైపునకి ఉంటుంది. కాబట్టి మానవునిలో హృదయం ఏ వైపున ఉంటుంది అంటే అందరు ఎడమ వైపున ఉంటుంది అంటారు. కానీ మధ్యలో కొంచెం ఎడమ వైపునకు వాలి ఉండడం వల్ల ఎడమ వైపున ఉంటుంది అని అంటారు. ఇది గుండె యొక్క స్థానం. బరువు. మానవుని యొక్క గుండె యొక్క బరువు 300 గ్రాములు ఉంటుంది. ఇక్కడ స్త్రీలకి పురుషులకి వేరువేరుగా ఉంటుంది. స్త్రీలలో చూసినట్లయితే 250 గ్రామ్స్ ఉంటుంది. పురుషులలో చూసినట్లయితే 305 గ్రామ్స్ అనేది హృదయం యొక్క బరువు ఉంటుంది. మరి మానవుని యొక్క గుండె ఆకారం ఏ విధంగా ఉంది అని అంటే శంకువు ఆకారంలో ఉంటుంది, లేదా త్రిభుజాకారంలో ఉంటుంది, లేదా భేరి పండు ఆకారంలో ఉంటుంది. మానవుని యొక్క హృదయం ఆకారము శంకువు లేదా త్రిభుజము లేదా భేరి పండు ఆకారంలో ఉంటుంది. మరి హృదయ పరిమాణము పిడికిలి పరిమాణంలో ఉంటుంది అని అంటారు. కానీ అది ఏ పిడికిలి అంటే ఎడమ చేతి యొక్క పిడికిలి పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ హృదయాన్ని ఆవరించి 3 పొరలు ఉంటాయి. దాన్ని హృదయావరణ త్వచము అని అంటారు. నెక్స్ట్ గదులు చూసుకున్నట్లయితే హృదయం లోపల 4 గదులు ఉంటాయి. పై 2 గదులు కర్ణికలు, కింది 2 గదులు జఠరికలు అని అంటారు. కొన్ని రకాల జంతువులు వాటి యొక్క గుండె బరువు, నిమిషానికి హృదయ స్పందన రేట్ చూసినట్లయితే నీలితిమింగలం లోపల దాని యొక్క శరీరం బరువు 1,50,000 kgs ఉంటుంది. దాని గుండె బరువు 750 కిలోలు ఉంటుంది. మరి గుండె బరువు ఎక్కువగా ఉంది కదా, హృదయ స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది అనుకోవద్దు. అది కేవలం నిమిషానికి 7 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ఆ తర్వాత ఏనుగు చూసినట్లయితే 3000 కిలోగ్రాములు ఉంటుంది. ఆఫ్రికన్ ఏనుగు యొక్క శరీర బరువు 3000 కిలోగ్రాములు ఉంటుంది. శరీర బరువు 3000 కిలోగ్రాములు. గుండె బరువు చూసినట్లయితే 12 నుండి 21 కిలోగ్రాములు ఉంటుంది. నిమిషానికి హృదయ స్పందన రేటు 46 సార్లు. సాధారణ మానవుని యొక్క హృదయ స్పందన రేటు 72 సార్లు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మరి అతని శరీర బరువు ఎంత ఉంటే 72 సార్లు కొట్టుకుంటుంది అంటే 60 నుంచి 70 కిలోలు ఉన్న మానవుని యొక్క
హృదయ స్పందన రేటు 72 సార్లు, అతని గుండె బరువు 300 గ్రాములు ఉంటుంది. కోయల్ టిట్ పక్షి, ఈ పక్షి యొక్క శరీర బరువు 8 గ్రాములు మాత్రమే ఉంటుంది. దాని యొక్క గుండె బరువు 0.15 గ్రామ్స్ ఉంటుంది. తక్కువ బరువు ఉంటుంది కానీ గుండె యొక్క కొట్టుకునే సంఖ్య 1200 సార్లు కొట్టుకుంటుంది. ఒక నిమిషానికి కోయల్ టీట్ పక్షి యొక్క హృదయ స్పందన 1200 సార్లు ఉంటుంది. మానవుని హృదయ అంతర నిర్మాణము, మానవుని హృదయం లోపల 4 గదులు ఉన్నాయి. పై 2 గదులని కర్ణికలు అని, కింది 2 గదులను జఠరికలు అని అంటాం. ఈ కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ విభాజకాలు ఉంటాయి. కర్ణికలను మరియు జఠరికలను వేరు చేస్తూ విభాజకాలు ఉంటాయి. మరి ఈ విభాజకాల యొక్క అవసరం ఏంటంటే, రక్తం అనేది ఒక గది నుండి ఒక గదిలోకి కలవకుండా, అంటే రక్తం అనేది కలిసిపోకుండా ఉండడానికి ఈ విభాజకాలు అనేవి ఉపయోగపడతాయి. కుడివైపు ఉన్న వాటిని కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ వైపు ఉన్నదాన్ని ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక అని అంటాము. 2 కర్ణికల మధ్య ఉన్న విభాజకాన్ని కర్ణికాంతర విభాజకము అని అంటాము. జఠరికల మధ్య ఉన్న విభాజకాన్ని జఠరికాంతర విభాజకము అని అంటాము. నెక్స్ట్ కర్ణికలకి జఠరికలకి మధ్య ఉన్న విభాజకాన్ని కర్ణికా జఠరికాంతర విభాజకము అని అంటాం. మరి విభాజకాలు ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. అవేంటి? 2 కర్ణికల మధ్య కర్ణికాంతర విభాజకము, 2 జఠరికల మధ్య జఠరికాంతర విభాజకము, కర్ణికలు మరియు జఠరికల మధ్య కర్ణికా జఠరికాంతర విభాజకము అని 3 విభాజకాలు ఉన్నాయి. నెక్స్ట్ కర్ణికలలో కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది, ఎడమ కర్ణిక చిన్నదిగా ఉంటుంది. ఎందుకు అంటే శరీర భాగాల నుండి రక్తము అనేది పుప్పుస ధమని ద్వారా కర్ణికలలోనికి చేరుతుంది. కాబట్టి ఇక్కడ డిపాజిట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కర్ణికలలో కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ జఠరికల లోపల ఎడమ జఠరిక అనేది పెద్దదిగా ఉంటుంది. కుడి కర్ణిక, ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటుంది. శరీర భాగాల నుండి పుప్పుస ధమని ద్వారా రక్తము అనేది కుడి కర్ణికలోనికి చేరుతుంది. కుడి కర్ణికలో నుండి రక్తము కుడి జఠరికలోనికి చేరుతుంది. కుడి జఠరిక నుండి ఆమ్లజని అంటే శుద్ధి చేయడం కోసం ఊపిరితిత్తుల్లోనికి రక్తం అనేది వెళ్తుంది. శుద్ధి చేయబడిన రక్తము ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకి, కర్ణికల నుండి మళ్ళీ ఎడమ జఠరికలకి, ఎడమ జఠరికల నుండి ధమనుల ద్వారా శరీర భాగాలకి రక్తం అనేది సరఫరా చేయబడుతుంది. మరి ఇలా సరఫరా చేయడం లోపల కర్ణికలో నుండి జఠరికలోనికి రక్తం రావడానికి ఈ మధ్యలో విభాజకాల మధ్య లోపల కవాటాలు ఉంటాయి. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య అగ్రత్రయ కవాటం, లేదా త్రిపత్ర కవాటం. కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉండే కవాటం యొక్క పేరు అగ్రత్రయ కవాటము లేదా త్రిపత్ర కవాటం. నెక్స్ట్ ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య ఉండే కవాటం పేరు అగ్ర ద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం లేదా ద్విపత్ర కవాటం. ఎడమ కర్ణిక
ఎడమ జఠరికల మధ్య ఉండే కవాటము అగ్రద్వయ కవాటము, మిట్రల్ కవాటము, ద్విపత్ర కవాటము అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ హృదయ స్పందన. హృదయ స్పందన అంటే కర్ణికలు మరియు జఠరికల యొక్క సంకోచ సడలికలను కలిపి హృదయ స్పందన అని అంటాము. ఇక్కడ కర్ణికలు రెండు సంకోచించినప్పుడు, సంకోచం అంటే దగ్గరికి రావడం, సడలిక అంటే దూరం వెళ్ళడం, వెడల్పు కావడము. ఈ రెండు కర్ణికలు సంకోచించినప్పుడు ఇక్కడ అగ్రత్రయ అగ్రద్వయ ఈ రెండు కవాటాల ద్వారా రక్తం అనేది జఠరికలలోనికి ప్రసరణ జరుగుతుంది. ఆ తర్వాత జఠరికలు సంకోచించినప్పుడు, జఠరికలు మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ పుపుస ధమని, ఇక్కడ దైహిక మహాధమని ద్వారా రక్తం అనేది ఇక్కడ నుండేమో ఊపిరితిత్తులకు వెళ్తుంది, ఇక్కడ నుండి శరీర భాగాలకు వెళ్తుంది కదా. ఇక్కడ ఈ రెండు కవాటాలు తెరుచుకుంటాయి. ఇక్కడ ఈ రెండు కవాటాలు తెరుచుకున్నప్పుడు ఈ అగ్రత్రయ అగ్రద్వయ ఈ రెండు కవాటాలు మూసుకుంటాయి. ఆ మూసుకున్నప్పుడు వచ్చే శబ్దము లబ్. నెక్స్ట్ జఠరికలు సడలినప్పుడు, అంటే జఠరికలు మళ్ళీ సడలినప్పుడు రక్తం అనేది కర్ణికల్లో నుండి మళ్ళీ జఠరికలోనికి ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించినప్పుడు ఈ రెండు కవాటాలు తెరుచుకుంటాయి. రక్తం ఇందులో నుండి ఇందుకు రావాలి అని అంటే ఈ రెండు కవాటాలు తెరుచుకుంటాయి. అప్పుడు ఈ దైహిక మహాధమని, నెక్స్ట్ పుపుస మహాధమని, దైహిక మహాధమని యొక్క కవాటాలు మూసుకుంటాయి. అప్పుడు వచ్చే శబ్దము డబ్. ఈ రెండింటిని కలిపి హృదయ స్పందన అని అంటారు. లబ్ మరియు డబ్ అంటే జఠరికలు సడలినప్పుడేమో లబ్, జఠరికలు సంకోచించినప్పుడు వచ్చేది డబ్. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ రక్తనాళాల్లో చూసుకున్నట్లయితే 3 రకాలు: ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. ధమనులలో 3 రకాల ధమనులు ఉన్నాయి. ఒకటి పుప్పుస ధమని, రెండవది దైహిక మహాధమని, మూడవది కరోనరీ ధమని. పుప్పుస ధమని అంటే చెడు రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు సరఫరా చేసే ధమనిని పుప్పుస ధమని అని అంటాము. దైహిక మహాధమని అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని, అంటే మంచి రక్తాన్ని హృదయం నుండి శరీర భాగాలకి సరఫరా చేసే ధమనిని దైహిక మహాధమని అని అంటారు. నెక్స్ట్ కరోనరీ ధమని, హృదయం యొక్క కండరాలకి రక్తాన్ని సరఫరా చేసే ధమనిని కరోనరీ ధమని అని అంటారు. నెక్స్ట్ సిరలు. సిరలులో 3 రకాల సిరలు ఉన్నాయి: పూర్వ లేదా పరమహాసిర, పుపుస సిర, కరోనరీ సిర. పూర్వ మహాసిర, పరమహాసిర అంటే హృదయానికి పైన ఉన్న భాగాల నుండి చెడు రక్తాన్ని సేకరించే సిరలని పూర్వమహాసిర అని, హృదయానికి దిగుగా ఉన్న భాగాల నుండి రక్తాన్ని సేకరించే సిరని పరమహాసిర అని అంటారు. నెక్స్ట్ పుప్పుస సిర. పుప్పుస సిర లోపల మంచి రక్తం హృదయం ఊపిరితిత్తుల నుండి హృదయానికి సరఫరా చేయబడే సిరని పుప్పుస సిర అని అంటారు. నెక్స్ట్ కరోనరీ సిర హృదయ కండరాల నుండి, హృదయ కండరాలలో ఏర్పడిన చెడు రక్తాన్ని సేకరించే సిరలనే కరోనరీ సిరలు అని అంటారు.
రక్తకేశ నాళికలు. ఈ రక్తకేశ నాళికలను కనుగొన్న శాస్త్రవేత్త మెర్సిలో మాల్పీజీ. దేనిలో కనుగొన్నాడు అంటే గబ్బిలం యొక్క రెక్కలలో కనుగొన్నాడు. రక్తకేశ నాళికలు, ధమనులు అనేవి రక్తకేశ నాళికలతో అంతమవుతాయి, సిరలు అనేవి రక్తకేశ నాళికలతోని మొదలవుతాయి. ఇది రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన విషయాలను ఇప్పటి వరకు చూసాము. నెక్స్ట్ దాంట్లో రక్తము మరియు రక్త వర్గాలకు సంబంధించిన టాపిక్ను చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ కానీ షేర్ కానీ చేయండి. థ్యాంక్ యూ.